హాయ్ తారా. ముంబై చేరుకున్నాను. సరే నీకు తర్వాత కాల్ చేస్తాను. ఐ లవ్ యూ. బాయ్ బాయ్. 1 second. మేడం, ఈయన విక్రమ్ సార్ గారి బంధు అట్ట. కొన్ని రోజులు ఇక్కడే ఉంటారు. సార్ ఫ్లాట్ కీస్ ఆయనకి ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. హాయ్, విక్రమ్ దాదా కాల్ చేశారు. నువ్వు ఇండోర్ నుంచి వచ్చావు కదా? అవును. కునాల్ మరాఠే. యా, జస్ట్ గివ్ మీ ఎ సెకండ్, ఐల్ గెట్ ద కీ. థ్యాంక్ యూ. సూపర్. బెంగా. हम दोनों मोहब्बत के जिस बात में चलते रहे. అసలు ఎంత బాగా పాడారు అల్తాఫ్ బాయ్. నా 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 हम दोनों मोहब्बत के जिस बात में चलते रहे. I love you तारा. అరే స్నానం చేస్తున్నా, 4 గంటల తర్వాత రండి. ఆగు భయ్యా, వస్తున్నా. అరే వస్తున్నాను కదా భయ్యా, 1 నిమిషం ఆగు. ఆగు భయ్యా, తెరుస్తున్నా. ఎవరు? కునాల్. అవును, మీరెవరు? మహేష్, విక్రమ్ బాయ్ పంపించాడు. హలో, విక్రమ్ బాయ్ చెప్పలేదా? ఎవరో వస్తారని అయితే చెప్పారు, కానీ వచ్చేవాడు చాలా మంచివాడని చెప్పారు. బెడ్రూమ్ ఎక్కడా? ఏంటి? బెడ్రూమ్ ఎక్కడ ఉందా? లోపలికి వెళ్ళి. థ్యాంక్స్. జరగయ్యా, జరుగు. భయ్యా భయ్యా, ఎక్కడికి వెళ్తున్నావు భయ్యా? భయ్యా అదిగో ఆగు. భయ్యా నీకే చెప్పేది, ఆగు. ఏంట్రా మొట్టగా, గర్ల్ ఫ్రెండ్ ఫోటోని ఎవరైనా కిస్ చేస్తాడ్రా? హాయ్, నేను మహేష్. నీ విక్రమ్ భయ్య ఎలాగో మా బాబు కూడా నేవీనే, సేమ్ షిప్పింగ్ కంపెనీ. గ్రాడ్యుయేషన్ చేసి నేవీలో చేరాలనిపించింది. ఓ పూగ్గాడి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయడానికి ముంబై వస్తున్నాడని చెప్పాడు. నీతో కలిసి నేను కూడా ప్రిపేర్ అవ్వాలట. విక్రమ్ భయ్య నన్ను పూగ్గాడు అన్నాడా? కిడింగ్ బ్రో. నిజానికి ముంబైలో దెంగే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ దెంగడానికి రూమ్స్ దొరకవు. బట్ నౌ
ఐ హావ్ దిస్ ప్లేస్. నేను స్మోక్ చేయను. పిల్ల పూక. ఇదిగో భయ్యా, అది నా టవల్. అయితే ఎర్రి పూక. ఏం తాగుతావు? వోడ్కా ఆర్ విస్కీ? మందాల వాటి కూడా లేదు. అవుద్దులే, జీవితం మొట్ట గుడిసినప్పుడు ఆటోమేటిక్ గా అలవాటు చేసుకుంటావు. అలాగా? నీది మడ్డ గుర్చుకుపోయిందా? అరే అది విక్రమ్ భయ్యా స్టాక్ అయ్యా. కలెక్షన్ బానే ఉంది. హాయ్. హాయ్ కామిని. కామ్నా. సారీ. అమ్మ చికెన్ చేసింది. ఐ హోప్ యూ లైక్ చికెన్. అరే ఎందుకు మీకు ఈ శ్రమంతా? ఎక్కువ స్పైసీ ఉండదు. ఐ జస్ట్ లవ్ చికెన్. ముఖ్యంగా ఒక అందమైన అమ్మాయి వండినప్పుడు. పని మనిషి చేసింది. మెయిడ్ చేసింది. మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది మీ మెయిడ్ కూడా తక్కువది కాదని. ఆవిడ మనకన్నా పెద్దది. చికెన్ అంటే నీకు ఇష్టమే కదా, తీసుకుని లోపలికి వెళ్ళు. నువ్వు వెళ్ళు బే, నేను ఇప్పుడు తలుపు దగ్గరే నుంచునే మూడ్లో ఉన్నా. మహేష్ లోపలికి వెళ్ళు. థ్యాంక్ యూ. వెల్కమ్. అమ్మాయి ముందు ఎలుక కూడా సింహం అయిపోతుంది. వావ్. సారీ, వాడు కొంచెం అలా. నో ఇట్స్ ఓకే. ఇలాంటి వాళ్ళందరూ బాన్ జర్క్స్. నో ప్రాబ్లం. సీ యూ. బాయ్. నీతూ మై లవ్, భలే అందంగా ఉన్నావు, చాలా సెక్సీగా ఉన్నావు. అడ్రస్ వెతకడానికి ఇబ్బంది పడ్డావా? నువ్వు ఏ పని చేసినా జాగ్రత్తగా చేస్తావు, ఇబ్బంది ఏముంది? ఐ నో. బేబీ, ఒక అమ్మాయి బయటికి వెళ్ళింది. ఎవరు? నా గర్ల్ ఫ్రెండ్. వాడొక పెద్ద టర్కీ. నాకు మాత్రం నువ్వు దొరకడమే అదృష్టం. నేను టర్కీ అట. 2 గంటల్లో 2 సార్లు దెంగేవాడు ఈడు, కానీ నేను టర్కీని. చాలా గొప్ప వాళ్ళు ఉన్నారండి ముంబైలో. నీ అమ్మారే, ఈ ఫ్లాట్ ని లంచల కొంపలా మార్చావు కదరా మహేష్. నీ అమ్మని దెంగా. హాయ్ బేబీ. నిద్రపోయేవా? లేదు బేబీ, నిన్ను చాలా మిస్ అవుతున్నా. ఎలా గడిచింది ఇవాళంతా? రోజు గురించి వదిలే. ఇక్కడ రాత్రులు గడపడమే కష్టమైపోయింది. ఎందుకు? నేను పడుకుందామని ఎప్పుడు కళ్ళు మూసుకున్నా నాకు నువ్వు మాత్రమే కనిపిస్తున్నావు, న్యూడ్గా. అలాగా? కానీ ఇక్కడ నేను బట్టలు వేసుకునే ఉన్నాను కదా. అయితే తీసేయచ్చు కదా బేబీ. నో, నేను తీయలేను. ఎందుకు తీయలేవు? లోపల నేను అసలు ఏమీ వేసుకోలేదు. అయితే ఇవాళ నా బాక్సర్ కి మరక అంటించాల్సిందే. షూర్, ఐమ్ వెట్. ఇంత త్వరగానా? రే, నిన్ను బట్టల మీద నీళ్లు పడ్డాయి. అందుకే చెప్తున్నాను, బట్టలు విప్పేసేయి. ఏం చేస్తావు ఒకవేళ బట్టలు తీసేస్తే? ఏం చేస్తానంటే మహేష్ రే, నీ అక్కం తెంగా. ఒరే కనీసం కల్పన వేసుకోరా.